నమస్కారం. వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. బంగారం, వెండి ధరలు కేవలం పెరగడమే కాదు, ఇన్వెస్టర్ల ఊహలకు అందనంత ఎత్తుకు చేరాయి. జనవరి 27, 2026 ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టాయి. ఒకప్పుడు తులం బంగారం ₹1,00,000 అని అనుమానపడ్డాం. కాని ఈరోజు పరిస్థితేంటి? బంగారం ఏకంగా 1,58,000 మార్కును దాటేసింది. ఇక వెండి సంగతి చెప్పక్కర్లేదు. కిలో వెండి ధర ₹3,50,000 పైమాటే. అసలు ఒక్కరాత్రిలో మార్కెట్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అయింది? అమెరికా, ఇరాన్, గ్రీన్లాండ్ మధ్య జరుగుతున్న పరిణామాలు దీనికి కారణమా? ఫిబ్రవరి 1 నుంచి రాబోతున్న కొత్త టారిఫ్ రూల్స్ ఎఫెక్టా? ముఖ్యంగా 2026 ఎండింగ్ కల్లా బంగారం 2 లక్షలు, వెండి 5 లక్షలు అవుతుందన్నది నిజమేనా? ఈ రోజుటి మన ఎపిసోడ్లో గోల్డ్ అండ్ సిల్వర్ ద 2026 బూమ్ గురించి పిన్ టు పిన్ విశ్లేషించుకుందాం. వచ్చే 30 నిమిషాలు ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది కేవలం వార్త కాదు, మీ సంపదకు సంబంధించిన విషయం. ముందుగా ఈరోజు అంటే జనవరి 27, 2026 నాటి లైవ్ రేట్లు చూద్దాం. మన హైదరాబాద్ మార్కెట్లో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ ఈరోజు రేటు దాదాపు ₹1,58,620 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే భారీ జంపిది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹1,45,400 దాకా ఉంది. అంటే ఒక్క తులం నగ చేయించుకోవాలన్నా తరుగు, మజూరీ కలుపుకుని దాదాపు 1,70,000 చేతిలో ఉండాల్సిందే. కిలో వెండి ధర హైదరాబాద్లో ₹3,51,780కి చేరింది. ఒక్కరోజులోనే దాదాపు 5% పెరుగుదల. కిలో వెండి 3.5 లక్షలంటే నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇదే నిజం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర $5,000 మైలురాయిని దాటి $5,081 వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్స్ ధర $110 క్రాస్ చేసింది. గ్లోబల్ ఎకానమీలో డాలర్ వీక్ అవ్వడం, రూపాయి విలువ మారడం మన దేశీయ ధరలపై ఇంతటి ప్రభావాన్ని చూపిస్తోంది. అసలు ధరలు ఎందుకిలా మండుతున్నాయి? దీని వెనక ఉన్న 3 బలమైన కారణాలను డీకోడ్ చేద్దాం. జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే అంతర్జాతీయ ఉద్రిక్తతలు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మరియు గ్రీన్లాండ్ ఇష్యూస్ వల్ల గ్లోబల్ మార్కెట్లో భయం నెలకొంది. ఎప్పుడైతే యుద్ధమేఘాలు అలుముకుంటాయో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ని వదిలేసి సేఫ్ హేవెన్ అయిన బంగారం వైపు పరుగెడతారు. ఇప్పుడు జరుగుతుంది అదే. గమనించండి, బంగారం కంటే వెండి ఎందుకెక్కువ పెరుగుతోంది? ఎందుకంటే వెండికి డిమాండ్ కేవలం నగల కోసం కాదు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, 5G టెక్నాలజీలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది. కానీ మైనింగ్ ద్వారా వచ్చే వెండి ఉత్పత్తి మాత్రం పెరగలేదు. ఇది వరుసగా 6వ సంవత్సరం వెండి కొరత, డెఫిసిట్లో ఉంది. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. అందుకే రేటు రాకెట్లా దూసుకెళుతోంది. డీమానిటైజేషన్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్. చైనా, ఇండియా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్లను వదిలించుకుని టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. 2026లో కూడా ఈ బయింగ్ స్ప్రీ కొనసాగుతోంది. పెద్ద దేశాలే బంగారం కొంటున్నప్పుడు రేటు ఆకాశానికెక్కక ఏమవుతుంది? ఇప్పుడు అందరి మెదళ్ళలో ఉన్న ప్రశ్న, ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా? దీనికి సమాధానం ప్రముఖ గ్లోబల్ సంస్థలైన గోల్డ్మాన్ సాక్స్ మరియు బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్స్లో ఉంది. వారి అంచనాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. గోల్డ్మాన్ సాక్స్ తాజా అంచనా ప్రకారం 2026 డిసెంబర్ నాటికి అంతర్జాతీయంగా బంగారం ధర $5,400 దాటొచ్చు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే ఏకంగా $6,000. అంటే మన దగ్గర తులం దాదాపు ₹1,75,000 నుంచి ₹1,90,000 వరకు వెళ్లొచ్చని చెబుతోంది. కొన్ని అనాలిసిస్ల ప్రకారం తులం బంగారం 2 లక్షలు తాకినా ఆశ్చర్యం లేదు. వెండి ప్రయాణం ఇంకా ముగియలేదు. గ్లోబల్ డేటా ఫోర్కాస్ట్ ప్రకారం 2026 చివరి నాటికి వెండి కిలో ధర ₹3,70,000 నుంచి ₹4,60,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడున్న రేటు మీద ఇంకో 30-40% పెరుగుదల సాధ్యమే. వెండి $125 నుంచి $150 స్థాయికి వెళ్తుందని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. మరి సామాన్యుడి పరిస్థితేంటి? ఇంత రేటు పెట్టి కొనాలా లేక తగ్గేదాకా ఆగాలా? నిపుణుల సలహా ఏంటంటే, రేట్లు భారీగా తగ్గుతాయని ఆశించకండి. చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కొనుక్కోవడమే మంచిది. బై ఆన్ డిప్స్ అనేది 2026 మంత్ర.
మీకు బడ్జెట్ తక్కువ ఉంటే బంగారాన్ని పక్కన పెట్టి వెండి మీద ఫోకస్ చేయండి. పర్సెంటేజ్ వైజ్గా చూస్తే బంగారం కంటే వెండి మీకు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేలా ఉంది. ఫిజికల్గా కొంటే తయారీ ఛార్జీలు తరుగుపోతాయి. అందుకే గోల్డ్ ఈటీఎఫ్ లేదా సిల్వర్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయండి. వీటిలో మీరు రూ. 500 నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీ మొత్తం పెట్టుబడిలో కనీసం 10-15% బంగారం లేదా వెండిలో ఉండేలా చూసుకోండి. ఇది మీ పోర్ట్ఫోలియోకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది సంగతి. జనవరి 27, 2026 నాటి బంగారం వెండి రేట్లు చూసి భయపడకండి. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ అవకాశంగా చూడండి. మన పెద్దలు చెప్పినట్లు బంగారం ఎప్పుడూ మోసం చేయదు. ఈరోజు 1.5 లక్షలు ఎక్కువగా అనిపించొచ్చు, కానీ 2030 నాటికి ఇదే రేటు చాలా తక్కువని మనం అనుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా బంగారం కొనే ప్లానింగ్లో ఉండి ఉంటారు. మరిన్ని లేటెస్ట్ ఫైనాన్షియల్ అప్డేట్స్ మరియు గోల్డ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.